ఈరోజు సింపుల్గా వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా బీన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బీన్స్ అనేవి స్టార్టింగ్లో వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికమ్ అనేది మనము నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. క్యాప్సికమ్ అనేది అంత కంపల్సరీ ఐటమ్ అయితే ఏం కాదు, నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా. అలాగే దానిలో అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటా అనేది స్టార్టింగ్ వేయడం వల్ల ఊరికే మగ్గిపోతుంది అనమాట. సో అందుకని నేను అవి కొంచెం వేగిన తర్వాత వేసుకున్నా. ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే మనకి కూరగాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. దీనిలో పచ్చి బఠానీ అంటారు కదా, పచ్చి బఠానీ కూడా వేసుకున్నా. ఇవి కూడా ఆప్షనల్, మీకు నచ్చకపోతే కనుక మీరు వేసుకోకండి. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. దీనిలోకి కార్న్ కూడా వేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు అనేది కొంచెం మగ్గిన తర్వాత ఉడికించి తీసుకున్న మిల్ మేకర్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ అనేది మీరు తినరు అనుకుంటే మీరు అది స్కిప్ చేసుకోవచ్చు. మాకు ఇష్టం కాబట్టి మేము ఇట్లా వేసుకున్నాం. తర్వాత అన్నీ మగ్గిన తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ వాటర్ క్వాంటిటీ అనేది మీరు చూసి పోసుకోండి. ఈ బాస్మతి రైస్ అయితే కనుక 1కి 2 కప్స్ పోయాలి. తర్వాత ఇదంతా కూడా రైస్ కుక్కర్ గిన్నెలో నేను కాబట్టి వాటర్ అనేది చూసుకొని పోసుకోండి. ఎంతో రుచికరమైన పులావ్